పోలీసులు రంగంలోకి దిగారు. అప్పటికే ఆగ్రహంతో రెచ్చిపోయిన ఆందోళనకారులు యువకుడి పోషెట్టి ఇంటికి నిప్పు పెట్టారు. పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు కాలనీలో పికెటింగ్ ఏర్పాటు చేశారు. యువకుడిని రెస్క్యూ చేసి పోలీసులు తీసుకెళ్తుండటంతో గ్రామస్తులు వెంటనే పోలీసులపై కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. యువకుడిని తమకు అప్పగించాలంటూ అప్పటికే గ్రామస్తులు తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయారు. అయితే పోలీసుల పరిస్థితి అదుపు తప్పుతుందని గమనించి యువకుడిని పోలీసు వాహనంలో ఎక్కించేందుకు ప్రయత్నించగా స్థానికులు యువతి కుటుంబ సభ్యులు పోలీసు వాహనాలపై దాడి చేశారు. పోలీసు వాహనాలను ధ్వంసం చేశారు. ఇక ఈ ఘటనలో స్థానిక సిఐ ఎస్ఐని రాళ్ల దాడిలో గాయపరిచారు. అలాగే పోలీసు వాహనాలను కూడా ధ్వంసం చేసే పరిస్థితి కనబడుతుంది. మనం సర్కిల్లో చూడొచ్చు. యువకుడిని అక్కడి నుంచి రెస్క్యూ చేసి పోలీసులు స్టేషన్కు తరలించే క్రమంలో పెద్ద ఎత్తున గ్రామస్తులు రెచ్చిపోయారు. యువకుడిని తమకు అప్పగించాలంటూ డిమాండ్ చేశారు. అయితే పోలీసులు అతన్ని అక్కడి నుంచి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అప్పటికే ఆ యువకుడు పూర్తిగా మద్యం మత్తులో ఉన్నాడు. పోలీసులు అతన్ని ఈడ్చుకెళ్తూ అక్కడి నుంచి పోలీసు వాహనంలో ఎక్కించి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అయితే అడ్డుకున్న గ్రామస్తులు పోలీసు వాహనాన్ని కూడా పూర్తిగా ధ్వంసం చేశారు. అడ్డొచ్చిన పోలీసులపై కూడా దాడి చేశారు. ఇచ్చోడ సిఐ భీమేష్, ఎస్ఐ తిరుపతి, మరో 2 కానిస్టేబుళ్లకు ఈ దాడిలో తీవ్ర గాయాలయ్యాయి. దాడిలో 2 పోలీసు వాహనాలు కూడా ధ్వంసమైన పరిస్థితిని అదుపు తెచ్చేందుకు ఏకంగా ఆదిలాబాద్ అడిషనల్ ఎస్పీ, ఉట్నూరు డిఎస్పీ రంగంలోకి దిగి ప్రస్తుతం పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. ఆ ప్రాంతంలో పోలీస్ పికెటింగ్ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి. అయితే మానసిక వికలాంగులైన ఆ యువతిపై బంధించి అత్యాచారానికి పాల్పడినట్టుగా ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అలాగే స్థానికులు కూడా వారికి తోడవడంతో వారి ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఆ యువకుడి ఇంటికి కూడా నిప్పు పెట్టి పూర్తిగా తగలబెట్టిన పరిస్థితి కనబడుతోంది. ఈ ఘటన స్థానికంగా గుడిహత్నూరులో సంచలనం రేపుతోంది. ఎస్, మా కరెస్పాండెంట్ రవినాయక్ జాయిన్ అవుతున్నారు. రవినాయక్, గుడిహత్నూరులో జరిగిన ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం ఏంటి? రామదాస్, గుడిహత్నూరు సంఘటన కాస్త సంచలనంగా మారింది. ఆ గుడిహత్నూరు ఓవరాల్ ఎపిసోడ్ చూస్తే ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూరు మండల కేంద్రంలో నిన్న 3 గంటల ప్రాంతంలో నేరుగా ఒక అమ్మాయిని, మతిస్థిమితం లేని అమ్మాయిని మద్యం మత్తులో తీసుకెళ్లి అత్యాచారం చేసిన ఘటన సంచలనంగా మారిన పరిస్థితి. ఇదే అంశానికి సంబంధించి వెంటనే కుటుంబ సభ్యులు ఆ పాప కనబడట్లేదని స్థానిక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన పరిస్థితి కనబడింది. కంప్లైంట్ ఇవ్వగానే కొద్దిసేపటి తర్వాత పోలీసులు వాస్తవికాన్ని ట్రేస్ చేసి పలాని ప్రాంతంలో ఉందని 6 గంటల ప్రాంతంలో తెలిసిందని చెబుతున్న పరిస్థితి. అయితే అనంతరం అక్కడి నుంచి సేవ్ చేసే ప్రయత్నం పోలీసులు చేశారు. సేవ్ చేసే ప్రయత్నంలోనే ఆ స్థానికులు గుమిగూడారు. వెంటనే ఎవరైతే బాధ్యుడు ఉన్నారో వానిపై కఠినంగా చర్య తీసుకోవాలి, ముఖ్యంగా ఇలా చేసిన వ్యక్తిని మాకు అప్పచెప్పాలని చెప్పిన పరిస్థితి కనబడింది. అయితే ఇది కాస్త సంచలనంగా మారిన పరిస్థితి కూడా కనబడింది. అయితే ఆ స్థానిక పోలీసులు ఎవరైతే నిందితుడు ఉన్నాడో నిందితుడికి పూర్తి స్థాయిలో చట్టపరమైన చర్యలు తీసుకుంటాం, సీరియస్ తీసుకుంటాం, ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా శిక్ష పడుతుంది, ఎవరు కూడా లాండ్ ఆర్డర్ని చేతిలో తీసుకోవద్దు అని చెప్పే ప్రయత్నం చేయగా ప్రజలు మాత్రం సీరియస్గా ప్రతిఘటించిన పరిస్థితి, అప్పటికే రాళ్లు రువిన పరిస్థితి, అదేవిధంగా అక్కడ పరిస్థితి గుడిహత్నూరు మండల కేంద్రంలో ఉద్రిక్తంగా మారిన పరిస్థితి కనబడింది. ఆ ఉద్రిక్తంగా మారిన పరిస్థితి కాస్త సంచలనంగా కనబడింది. ఆ రాళ్ల దాడిలో స్థానిక ఎస్ఐతో పాటు సిఐ కూడా గాయాలయ్యాయి. సిఐకి, ఎస్ఐకి అక్కడ నుంచి రిమ్స్ ఆసుపత్రికి తరలించిన పరిస్థితి కనబడింది. రిమ్స్ ఆసుపత్రి తరలించిన అక్కడ సిఐకి, ఎస్ఐకి ట్రీట్మెంట్ అందిస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఓవరాల్ గా ఆ స్థానిక గుడిహత్నూరులో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆ అమ్మాయిపై 3.5 గంటల పాటు అత్యాచారం జరిగింది. అత్యాచారం జరిగినప్పటికీ నిందితుడిని మాకు అప్పజెప్పట్లేదని నేరుగా చెప్పే ప్రయత్నం జరిగింది. దీంట్లో భాగంగానే వెంటనే నిందితుడిని మాకు అప్పజెప్పాలని చెప్పే ప్రయత్నంలోనే ఆ ఉద్రిక్త వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే అప్పటికే రాళ్ళు రువ్వడం, అదేవిధంగా నిందితుడి ఇంటికి నిప్పు పెట్టడం ఇదంతా కూడా సంచలనంగా మారిన పరిస్థితి కనబడింది. అయితే నిందితుడిని సేవ్ చేసే తరుణంలో ఎస్ఐకి, సిఐకి కావచ్చు, అదేవిధంగా పోలీసులకు కొంతమేర గాయాలైన పరిస్థితి. అయితే నిందితుడిని కూడా హాస్పిటల్‌కి తరలించిన పరిస్థితి అయితే కనబడింది. ప్రస్తుతానికి గుడిహత్నూర్‌లో ప్రశాంత వాతావరణం ఉంది. వెంటనే ఆ ప్రాంతంలో పోలీసులు పెట్రోలింగ్ ఏర్పాటు చేశారు. ఎవరు కూడా బయటికెళ్లకుండా జాగ్రత్త పడుతున్న పరిస్థితి కనబడుతుంది. దీంతో పాటు ముఖ్యంగా ఎవరైతే అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతారో వారిపై కేసులు నమోదు చేస్తామని వెంటనే రవి, అంటే ఇప్పుడు నిందితుడిని అయితే అదుపులోకి తీసుకున్నారు, కానీ గ్రామంలో పరిస్థితి చల్లబడిందా? మరి ఏం జరుగుతుంది? పికెటింగ్ కూడా ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఇంకా ఆ ఉద్రిక్తత చల్లారిందా? ఎస్ రామదాస్, ప్రధానంగా తాత్కాలికంగా ఒక రకంగా 144 సెక్షన్ విధించిందని చెప్పుకోవచ్చు. బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం పికెటింగ్ ఏర్పాటు చేశారు. పోలీసులను ఎవరు కూడా బయటికి వెళ్లకుండా జాగ్రత్త తీసుకుంటున్న పరిస్థితి. గ్రామస్తులతో కౌన్సిలింగ్ చేసే ప్రయత్నం కూడా పోలీసులు చెబుతున్నారు. అడిషనల్ ఎస్పీ సంఘటన స్థలానికి చేరుకున్నాడు. అదేవిధంగా డిఎస్పీ కూడా సంఘటన స్థలానికి చేరుకొని ఎవరు కూడా ఆ అల్లర్లకు పాల్పడితే కఠినంగా వ్యవహరిస్తామని చెప్పిన పరిస్థితి కనబడింది. అయితే జరిగిన యథార్థంపై ప్రజలు కూడా చాలా సీరియస్ గా ప్రతిఘటించారని చెప్పుకోవచ్చు. సీరియస్ గా ప్రతిఘటించి ఒక విషయాన్ని స్పష్టంగా చెప్పే ప్రయత్నం చేశారు. అంటే నిందితుడు ఇలా అంటే ఈ యథార్థం మాకు కూడా అమ్మాయిలు ఉన్నారు, జాగ్రత్తగా దీనిపై పోలీసులు సీరియస్ తీసుకోవాలి, వెంటనే నిందితుడిని ప్రజలకు అప్పచెప్పాలని చెప్పే ప్రయత్నం జరిగింది. అయితే ఈ కోణంలోనే పోలీసులు నిందితుడిని ఇటు అమ్మాయిని వెంటనే సేవ్ చేసి స్థానిక ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి నిందితుడిని కూడా తరలించే క్రమంలోనే ఈ తోపులాట గొడవ కాస్త రాళ్ల దాడిగా మారింది. రాళ్ల దాడి ఉధృతంగా మారిన పరిస్థితి వెంటనే ఆందోళనకరం. వెంటనే గ్రామస్తులు వెళ్లి నిందితుని ఇంటికి కూడా నిప్పు పెట్టిన పరిస్థితి కనబడింది. ఈ క్రమంలోనే పోలీసులు చాలా జాగ్రత్తగా ఒక విషయం అయితే చెబుతున్నారు. ఎవరు కూడా మీ చేతుల్లో లాండాడని తీసుకోవద్దు, చట్టపరంగా ఖచ్చితంగా శిక్ష పడుతుంది అని చెబుతున్న పరిస్థితి. అయితే నిందితుడు చాలా మద్యం మత్తులో ఉన్నట్టయితే స్థానికులు చెబుతున్న పరిస్థితి, పోలీసులు కూడా చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఆ రాళ్ల దాడిలో ఒక్కసారిగా పోలీసులు గాయపడడంతో యథార్థం కాస్త సంచలనంగా మారిన పరిస్థితి కనబడింది. మొత్తానికైతే గుడిహత్నూర్ మండల కేంద్రం ప్రస్తుతానికి ప్రశాంతంగా ఉంది. పోలీస్ పికెటింగ్, పెట్రోలింగ్ జరుగుతుందని చెప్పుకోవచ్చు. రామదాస్, రైట్. ఎస్, థ్యాంక్ యూ రవి. గుడిహత్నూర్లో జరిగిన ఈ దారుణ ఘటనతో ఒక్కసారిగా గ్రామస్తులు రెచ్చిపోయారు. నిందితుడిని పోలీస్ స్టేషన్కు తీసుకెళ్తున్న క్రమంలో తమకు అప్పగించాలంటూ డిమాండ్ చేశారు. అయితే పోలీసులు నిందితుడిని స్టేషన్కు తరలించే క్రమంలో పోలీసు వాహనాలపై కూడా దాడికి పాల్పడ్డారు. పోలీసు వాహనాలను ధ్వంసం చేశారు. ఇక సిఐ, ఎస్ఐలపై కూడా రాళ్ల దాడి చేయడంతో వారు కూడా ఈ దాడిలో గాయపడిన పరిస్థితి కనబడుతోంది. మైనర్ బాలికపై, అది కూడా మానసిక వికలాంగులైన మానసిక దివ్యాంగురాలైన బాలికపై అత్యాచారం చేయడంతో ఒక్కసారిగా స్థానికుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. అత్యాచారానికి